కాశీ విశ్వేశ్వరుని టెంపుల్కి వెళ్ళే దారిలో దుర్గామాత దేవాలయం ఇది. ఇప్పుడైతే 3:30-4 అవుతుంది. మేము దర్శనానికి వెళ్తున్నాము. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్తున్నాము. అక్కడేమో డౌన్లోడ్ చేస్తే నేను వీడియో చేస్తాను. మాకైతే ఇప్పుడే దర్శనం జరిగింది. మేమైతే ఫ్రీగా వచ్చి చూడాలనుకున్నాం, కానీ లాస్ట్ లో వెళ్ళినాం దర్శనానికి. కానీ బాగా జరిగింది. శివుడు అయితే సూపర్ ఉన్నాడు. కలర్ నిండా ఆయన ఉన్నాడు. అయితే కేదారేశ్వర స్వామి టెంపుల్ అంటే వారణాసిలోనే కేదారేశ్వర టెంపుల్. ఇక్కడ కాశీకి వచ్చి అదే గంగా స్నానాలు చేయాలన్నా ఏదైనా అస్థికలు కలపాలన్నా మీరు జాగ్రత్తగా వాళ్ళతో మసలుకోవాలి, లేకపోతే చాలా కష్టం. అంతా ఇంద్ర సినిమా అయిపోతుంది. అంత మోసం నాన్న, చాలా మోసం చేశారు. బోటింగ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ అంత ఇంద్ర సినిమాలో చూసినట్టుంది మాకైతే. మేమైతే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమైతే జాగ్రత్తగానే ఎక్కడ మోసపోకుండా జాగ్రత్తగా వచ్చాము. మీరు వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. ఇవి బెనారసి శారీస్. మాకు అక్కడ తెలిసిన వాళ్ళు షాప్కి తీసుకెళ్ళారు. మేమైతే పాపకి నాకి కొన్ని ఈ చీరలు తీసుకున్నాము. లహరి వాళ్ళ మమ్మీకి తీసుకుంది. రేట్లు కొంచెం ఆలోచించి మీరు రేట్లు అడగాలి, బాగా బార్గెనింగ్ బాగా చెయ్యాలి. ఇక్కడ మాత్రం మీకు వీటిని ప్రత్యేకించి తీసుకోండి. వాళ్ళు అడిగినంత మాత్రం చేయకూడదు. మీరు కొంచెం బాగా ఆలోచించి బార్గెనింగ్ చేయండి. మొత్తానికి అయితే మంచిగా బాగుంటాయి. శారీస్ అయితే బాగున్నాయి. నచ్చుతాయి. పాపకు నాకు లహరి వాళ్ళ మమ్మీకి తీసుకున్నాను. మేమైతే కాశీలో ఉన్నన్న రోజులు మేము ఈ ఆటోలోనే తిరిగాము. దీని పేరు టుక్ టుక్ అంటారంట. మేము మొత్తం అన్ని టెంపుల్స్ దీంట్లోనే వెళ్ళాము. ఇంకా కాశీ యాత్ర ముగిసింది. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. ఇదైతే వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడికి కార్లో వచ్చాము. దేవుడి దయ వల్ల అన్నీ మాకు బాగా జరిగాయి సవ్యంగా. ఇంకా మేమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఇంకా బయలుదేరుతున్నాము. అక్కడ నుంచి మళ్ళీ అనంతపూరు. ఈ కాశీ యాత్ర అయితే మాకు హ్యాపీగానే జరిగిందని చెప్పాలి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.